దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయము మొదటి 31 వచనాలు. ఇలా ఈరోజు కూడా కాస్త పెద్ద లేఖన భాగము కనుక నేను మీ నిమిత్తం మొదటి 6 వచనం చదివి వినిపిస్తాను. ప్రియులారా, మీరు యథావిధిగా పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ, ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు బైబిల్ తెరవండి. వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. అహరోను సంతతి వారికి కలిగిన వంతులేమనగా, అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. నాదాబును అబీహును సంతతి లేకుండా తన తండ్రి కంటే ముందుగా చనిపోయేది గనుక ఎలియాజరు, ఈతామారును యాజకత్వము జరుపుతూ వచ్చిరి. దావీదు ఎలియాజరు సంతతి వారిలో సాదోకును, ఈతామారు సంతతి వారిలో అహిమెలెకును ఏర్పరిచి వారి వారి జనము యొక్క లెక్కను బట్టి పని నియమించాను. వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతి వారిలోని పెద్దల కంటే ఎలియాజరు సంతతి వారిలోని పెద్దలు అధికంగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతి వారిలో 14 తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో 8 మంది తమ తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగా నియమించబడిరి. ఎలియాజరు సంతతిలోని వారు ఈతామారు సంతతి వారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితమగు అధికారులై ఉండిరి గనుక తమ పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లు వేసి వంతులు పంచుకొనిరి. లేవీలలో శాస్త్రిగాను ఎతనీలు కుమారుడగు షమాయ రాజు ఎదుటను, అధిపతుల ఎదుటను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహిమేలకు ఎదుటను, యాజకుల ఎదుటను, లేవీల ఎదుటను, పితరుల ఇండ్ల పెద్దలైన వారి ఎదుటను వారి పేర్లు దాఖలు చేశాను. ఒక్కొక్క పాత్రలో నుండి ఒక్కొక్క పితరుని ఇంటి చీటి ఎలియాజరు పేరటను, ఇంకొకటి ఈతామారు పేరటను తీయబడెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము న్యాయంగా మరియు జాగ్రత్తగా లేదా శ్రద్ధగా, ఫెయిర్లీ అండ్ మెటిక్యులస్లీ అనేటువంటి అంశమును మనము ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగాన్ని సారాంశాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే, అహరోను 4 కుమారులలో 2 నాదాబు మరియు అబీహు మరణించిన తర్వాత లేవ్యకాండము 10 నుండి మొదటి వచనాలలో వీరి గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తున్నాం. ఇది యాజకత్వములో స్వచ్ఛత మరియు పరిశుద్ధత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పేటువంటి వార్త. దావీదు అహరోను వంశంలోని యాజకులను 24 తరగతులుగా విభజించి వారికి న్యాయంగా, పారదర్శకంగా వివిధ ఆలయ విధులను అప్పగించాడు. అలాగే కుటుంబం పేరు లేదా వంశమాలి ఆధారంగా కాకుండా చీట్లు వేయడం ద్వారా ఇతడు లేవీయులకు ఆలయ విధులను కూడా అప్పగించాడు. సేవ చేసే అవకాశం అందరికీ సమానంగా పంచబడిందని నిర్ధారించుకోవడానికి ఈ విషయం జరిగినట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరు అనేది మనం గమనించినట్లయితే మొదటి 3 వచనాల ఆధారంగా దేవుడు ఆరాధన మార్గాలను ఇంకా తెరిచే ఉంచాడు. నాదాబు, అబీహు మరణించినప్పుడు వారి సహోదరుడు ఎలియాజరు, ఈతామారు వారి కార్యాలయాలను స్వాధీనం చేసుకొని చక్కగా వారికి అనుమతించుట ద్వారా దేవుని సేవ చేయగలిగారు. చాలా కాలం తర్వాత దేవుడు అనగా మన ప్రభువైన యేసు క్రీస్తును మన శాశ్వతమైనటువంటి ప్రధాన యాజకునిగా ఆయన స్థాపించాడు లేక నియమించాడు. చివరికి మరణాన్ని ఎదుర్కొన్నటువంటి అసంపూర్ణంగా ఉన్నటువంటి మానవ యాజకుల స్థానంలో కూడా యేసు ప్రభువారిని స్థిరమైన యాజకుడిగా ప్రభువే నియమించాడు. మన కొరకు ఎల్లవేళలా ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక మన కొరకే దేవుడు క్రీస్తు ప్రభువారికి చేసినటువంటి శిక్షను మనం ఎరుగుతాం. ప్రియులారా, కనుక ప్రతిరోజు క్రీస్తులో మనం ధైర్యంగా నిలబడి సేవ చేయడానికి కొరకు యేసుక్రీస్తు నందే మనకు ఈ భాగ్యం ఇవ్వబడినట్లుగా లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రియులారా, కనుక ఇందులో నుండి దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యాజకుల పని ఆ గుర్తింపును విభజించి వారి విధులను న్యాయమైనటువంటి విధంగా నిష్పక్షపాతంగా ఏర్పాటు చేయడానికి దావీదు చీట్లు వేశాడు. పని యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని రాజులు, నాయకులు స్వప్రయోజనాన్ని విచారించకుండా
దేవుని చిత్తానికి ఖచ్చితంగా విధేయతతో వ్యవహరించేలా చూసేందుకు చీట్లు వేయడం ద్వారా ఒక మార్గం ఆనాడు ఏర్పాటు చేయబడింది ప్రియులారా. కనుక మన చుట్టూ ఉన్నటువంటి వారికి సేవ చేస్తున్నప్పుడు స్వార్థం మన సేవ జీవితాన్ని కలుషితం చేయకూడదు ప్రియులారా. అలా కాకుండా మనం చూసుకోవడం మన బాధ్యత ఆయన సేవకులంగా. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీ జీవితంలో నిజంగా దేవుని పని చేస్తున్నప్పుడు నిజంగా స్వార్థం లేనటువంటి సేవ చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా, సిద్ధంగా ఉన్నావా? అయితే నీ సేవను ప్రభు గుర్తిస్తున్నాడు ప్రియులారా. నమ్మకంగా సేవ చేసి అనేకులు నీ సేవలు ప్రోత్సహించడానికి కొరకు ప్రభు చూపిన మార్గాన్ని ఎంచుకోవడం మనకెంతో భాగ్యం ప్రియులారా. కనుక దేవుని సేవ ఎల్లప్పుడూ దేవుని పద్ధతిలో జరగాలి, నమ్మకంగా జరగాలి, న్యాయంగా జరగాలి. అప్పుడు తప్పకుండా ఆ సేవ వర్ధిల్లుతుంది. అలా సేవ చేసేటువంటి వారిని మనం ప్రోత్సహించడం ద్వారా ప్రియులారా, ఈ గొప్ప సేవ జరగడంలో మనం కూడా పాలు భాగస్థలం అవుతామని నేటి పాఠ్య భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం ప్రియులారా. కనుక రండి, ఈ గొప్ప దేవుని సేవలో ఉన్నటువంటి మనం, లేక గొప్ప సేవల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారు నిజంగా ప్రభు సన్నిధానంలో గొప్ప సేవ చేయడానికి దేవుని సహాయం ఎంతో అవసరం. కనుక రండి ప్రియులారా, ఒక ప్రార్థన సమయాన్ని మనము కలిగి ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థన. ప్రియమైన దేవా, మీరు నాకు ఇచ్చినటువంటి సంఘ బాధ్యతలలో లేక ఈ పనిలో మేము నమ్మకంగా జ్ఞానముతో నిర్ణయాలు తీసుకోవడంలో మాకు సహాయం చేయండి. మరియు ప్రేమ, దయ, కనికరములతో ఒకరికొకరు సేవ చేసుకుంటూ మీరు మాకు నిర్దేశించినటువంటి మార్గ నిర్దేశానుసారముగా సేవ చేయగలిగేటువంటి భాగ్యము మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభు వారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన ఆధ్యాత్మిక జీవితాలను కడుతూ ఉండగా నిజముగా యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాల ద్వారా మీరు నిజముగా మేలు పొందినట్టయితే ప్రియులారా, మీ మేలులు మీరు పొందినటువంటి అనుభూతులు అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని బలపరచవలసిందిగా ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తూ ప్రియులారా, మీరు మాతో కూడా మీ అనుభవాలు తెలియచేయండి. మేము కూడా సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. ప్రియులారా, అనేక జీవితాలను ఆధ్యాత్మికంగా కడుతున్నటువంటి యేసుతో ఏకాంత సమయం అనే కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయాల్సిందిగా ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తూ, దేవుని సేవ పాత నిబంధన కాలంలో కొంతమంది వ్యక్తులకే అది పరిమితి చేయబడింది. కానీ కొత్త నిబంధనలో ప్రియులారా, యేసుక్రీస్తునందు రక్షించబడిన వారందరి కొరకు అనుగ్రహించబడింది. కనుక నేను ఈ రోజు నీ సేవలో ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ, ఇంత గొప్ప భాగ్యం మనకు కలిగించినటువంటి దేవుని కృపకు పాత్రలమై ఆయన సేవ చేసేటువంటి భాగ్యం మనకు ప్రభు ఇవ్వాలని ఆశిద్దాం ప్రియులారా. అనేకులకు ప్రభు ప్రేమను ప్రకటిద్దాం. ఆ విధంగా చేయగల కృప దేవుడు మనం సమృద్ధిగా ఇవ్వాలని ఆశిస్తూ నేటి పాఠ్యభాగం ముగింపులో సమయం తీసుకొని ప్రియులారా, ధ్యానంలో పాల్పొందిన మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అనేకులకు కూడా ఈ కార్యక్రమాలను పరిచయించాల్సిందిగా మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. దైవ కృప మనందరికీ తోడయండి. ఆయన నామ ఘనత కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనందరికీ ఆయన అవకాశం ఇచ్చి వాడుకుంటున్నాడు. కనుక అంత నిలబడదాం, దేవుని సేవను గొప్పగా చేద్దాం. అలాంటి కృప దేవుడు సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి తన సేవలో ఇంకా మనం ఘనంగా వాడుకోను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.